హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేదిక్ మనతో పాటు ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో చాలామంది మెడ, సయాటికా, ఇలా నడుం నొప్పి వీటన్నిటితో బాధపడుతూ ఉంటారు. లైక్ వాటన్నిటికీ సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటన్నిటికీ సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం మనం. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. అసలు ఇది సర్జరీ దాకా వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నొప్పులు, ఈ మెడ, ఈ నడుము నొప్పి ఇవన్నీ ఎలా వస్తాయి? ఫస్ట్ వాటిని మనం ఎలా గుర్తించాలి చెప్తారా? అసలు మీరు అడిగిన టాపిక్ చాలా మంచి టాపిక్ అండి. ఇది ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ దీంతో సఫర్ అవుతూ ఉన్నారు. పోనీ అది జస్ట్ అలా వదిలేస్తే తగ్గే నొప్పులు కాదు ఇవి. వదిలేసే కొద్దీ రోగం ముదిరిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ముదిరిందంటే మనకి దాని ఎఫెక్ట్ కాళ్ళ చేతుల మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే వెన్నుముక అనేది మన శరీరానికి ఒక పిల్లర్ లాంటిది. మనం చేతితో పనులు చేస్తున్నామన్నా, కళ్ళతో మనం వర్క్ చేస్తున్నామన్నా వెన్నుముక సరిగా ఉండబట్టే. మెడ భాగం నుంచి వెన్నుముక ద్వారా మన చేతులకి పవర్ సప్లై అవుతూ ఉంటుంది. అలాగే నడుం భాగం నుంచి మన కాళ్ళకి పవర్ సప్లై అనేది అవుతూ ఉంటుంది. అనుకోని కారణాల వల్ల ఈ మెడ నొప్పి, నడుము నొప్పి వచ్చినప్పుడు మనం చాలామంది ఏం చేస్తుంటాము, పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటాం. పెయిన్ కిల్లర్ చేసుకుంటే వల్ల ఉపయోగం ఏముంది? పెయిన్ కిల్లర్ చేసే పని ఓన్లీ పెయిన్ తగ్గించడం వరకే ఉపయోగపడుతుంది తప్ప సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకు మూల కారణం ఏంటి అనే వాటికి ఆ పెయిన్ కిల్లర్ అనేది పనిచేయదు. ప్లస్ దీంతో పాటు ఏమవుతుంది, మెడలో నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి ఓన్లీ మెడ భాగంలో ఉంటే నొప్పి మనం పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. కానీ మెడలో స్టార్ట్ అయిన నొప్పి స్లోగా మెడ నుంచి చేతులకి అంతా పారుతూ ఉంటుంది. అంటే కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా. ఒక్కసారి కొంతమంది చేతులకి ఫింగర్స్ కూడా పని చేయకపోవటం, చేతులు ఫింగర్స్ వీక్ అయిపోయినట్టు, బరువులు ఎత్తాలన్నంత చేతులతో బరువులు ఎత్తలేకపోవటం, అంతా సివియర్ స్టేజ్ దాకా పేషెంట్స్ వెళ్ళిపోతారు. అట్లాగే నడుములో డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తుకుపోతున్నప్పుడు నడుములో స్టార్ట్ అని చెప్పి కాలంతా పారినట్టు ఉంటుంది. కాలంతా మంటల్లాగా, తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా, అసలు కాలంతా బలహీనం అయిపోతున్నట్టు, అడుగు వేయాలంటూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో పేషెంట్లు ఉంటారు. ఈ నెగ్లెక్ట్ చేసే కొద్దీ, మెడ నొప్పే కదా, నడు నొప్పే కదా నెగ్లెక్ట్ చేసే కొద్దీ సమస్య అనేది అంత తీవ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. బాగా సివియర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు డాక్టర్స్, సర్జరీ చేద్దామంటారు. అంటే ఏ పేషెంట్ కూడా మెడ నొప్పి, నడు నొప్పి వచ్చిన పేషెంట్ స్టార్టింగ్ స్టేజ్లో వెళ్తే కనుక ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. ఆయుర్వేదిక్ డాక్టర్గా మేము 22 years నుంచి ఈ పంచకర్మ చికిత్సలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆపరేషన్ అయిన పేషెంట్లకు కానీ, ఆపరేషన్ చెప్పిన పేషెంట్లకు కానీ, ఇంకా సివియర్గా ఉన్న పేషెంట్లకు కూడా ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మా దాకా వచ్చే పేషెంట్లు ఆపరేషన్ చెప్పిన వాళ్ళు, ఒకసారి 2 సార్లు ఆపరేషన్ అయిన వాళ్ళు, రేపు మాపు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుందాం అన్న పేషెంట్లే మా దాకా వస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు మా దాకా రారు కాబట్టి బాగా ముదిరిపోయిన తర్వాత కాళ్ళు చేతులు వీక్ అయిపోయిన స్టేజ్లో మా దగ్గరికి వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సల ద్వారా మేము శాశ్వత పరిష్కారం మేము చెప్పగలుగుతున్నాం. చాలా మందికి ఏంటంటే కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏదో పైపైన ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ లాగా పెట్టి పంపించేస్తారని అనుకుంటారు. కానీ ఆ పైపైన ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ లాగా పెట్టేదాన్ని పంచకర్మ అంటారు. అవి శరీరానికి బాహ్యంగా అంటే ఎక్స్టర్నల్ లాగా చేసే ట్రీట్మెంట్స్ మాత్రమే. పంచకర్మ అంటే శరీరం లోపల ఏదైతే కలుపు మొక్క ఉందో, ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్క, ఆ కలుపు మొక్క తీసేసి మళ్ళీ వెన్నుముక్క మొత్తం మెడ నుంచి నడుము వెన్నుముక్క మొత్తం బలమిచ్చుకుంటూ వెళ్తే సమస్య ఇప్పుడు తగ్గటమే కాదండి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది పేషెంట్కి. కానీ చదువుకున్న పిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా కాలు చేతులు లాగుతున్నాయి, నడుము నొప్పులు, మెడ నొప్పులు, చేతులు, భుజాల నొప్పులు అని అంటున్నారు. సో మరి ఇది వాళ్ళకు కూడా చేయొచ్చు అంటారా? డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మనం తినే ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎవరు కూడా హెల్దీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ అని మనం తీసుకోవట్లేదు. ఆ క్వాలిటీ ఫుడ్ లేదు. ప్లస్ దాని తగ్గట్టు మనం ఏం చేస్తున్నాం, టైమింగ్స్ ఇర్రెగ్యులర్గా మనకు కుదిరినప్పుడు టైం బిజీగా ఉంటాం, ఎప్పుడో కుదిరినప్పుడు ఫుడ్ తీసుకుంటా ఉన్నాం. ఆ తినే ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ లేకపోవడంతో ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, మీరు అన్నట్టు కాళ్ళు చేతులు గుంజడం చిన్నపిల్లలకు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకు కూడా ఇన్ కేస్ ఆ సమస్య కనుక కాళ్ళు చేతులు గుంజటం కానీ, కాళ్ళు చేతులు వచ్చే ఇబ్బందులు కానీ, వెన్నుముక సమస్య ద్వారా వచ్చినాయి అనుకుంటే కనుక డెఫినెట్గా ఏ వయసు వాళ్ళకైనా సరే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోవచ్చు. ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా వెన్నుముక సమస్యలు చేసేటప్పుడు దాన్ని 3 స్టేజ్లో డివైడ్ చేస్తామండి. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి అంటే పేషెంట్కి కంప్లైంట్ ఎక్కువ ఏముంటుంది, మెడ భాగంలోనూ నడుము భాగంలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి అనేది మెడ నుంచి చేతులకి, నడుము నుంచి కాళ్ళకి పారినట్టు ఉంటుంది, తిమిర్లు వచ్చినట్టు ఉంటాయి, మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా, చేతులు కాళ్ళు బరువులు ఎత్తాలన్నా బరువులు దించాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ మేము పేషెంట్ యొక్క కంప్లైంట్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ కంప్లైంట్ రావడానికి ఏదో కలుపు మొక్క అనేది మన ఒంట్లో ఉంటుంది. కలుపు మొక్క లేకుండా మనకి ఏ కంప్లైంట్ రాదు కాబట్టి సెకండ్ స్టేజ్లో ఈ కలుపు మొక్కను చేసే ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఈ వెన్నుముకకి ఈ సమస్యలు రాకుండా మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు చేస్తాం. చాలామంది ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ నొప్పులు తగ్గిపోయిన తర్వాత చాలామంది బాగానే ఉంటారు. సెకండ్ స్టేజ్ కలుపు మొక్కలు తీసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ
థర్డ్ స్టేజ్ వెన్నెముక మొత్తాన్ని బలం ఇచ్చేది ఎక్కడ అంటే త్రూ మెడిసిన్స్తో వస్తుంది అది. అంటే మందులు ఇచ్చడం వల్ల వెన్నెముకకి మొత్తాన్ని మెడ నుంచి నడుము బలం ఇచ్చే మందులు అనేవి ఇస్తాం. ఈ బలం ఇచ్చే మందుల దగ్గర చాలా మంది మా సమస్య తగ్గిపోయింది కదా అని వదిలేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ కొన్ని సమస్య మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 స్టేజ్ల ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా ఎవరైనా తీసుకోగలిగితే కనుక మెడ నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ సమస్యలకి ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు కానీ, ఆపరేషన్ అయిన పేషెంట్లు కానీ మళ్ళీ ఈ సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం ఈ 3 స్టేజ్లు కంపల్సరీ తీసుకుంటే ఈ మెడ నొప్పులు, నడుము నొప్పి నుంచి శాశ్వత పరిష్కారం మనం పొందవచ్చు. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనకి సర్జరీ లేకుండా ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. సో పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.